రోమియోలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనం, వారి గొంతు తెరవబడిన సమాధి వలె ఉన్నది, వారు మాటలతో మోసపుచ్చుదురు, వారి పెదవుల యందు సర్ప విషమున్నది. ఎవరి గురించి చెప్తున్నారండి ఈ మాటలు? మన గురించే, గొప్పలమైన మన గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో నేను మరణించాను, నా సమాధైనా మూతబడిందేమో కానీ మీ నోరు మూతబడట్లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయండి. ఇదిగో వారి గొంతు తెరవబడిన సమాధి వలె ఉన్నది అంటే, ఈ రోజుల్లో మనం అందరం కరెక్ట్గా ఆలోచిస్తే చెప్పినంత ఈజీ కాదండి. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినంత ఈజీ కాదు పరులను నువ్వు ప్రేమించడం. యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటి? ఇదిగో నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం చెప్తూ ఉంటాం, ఇదిగో నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వీళ్ళని ప్రేమిస్తున్నాను, వీళ్ళని క్షమించాను, చాలా విధేయత కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటాను అని మాటల ద్వారా చెప్తూ ఉంటాము. కానీ మన క్రియలు క్రీస్తుని ఇంకను కల్వరి గిరి పైన చంపుతూనే ఉన్నాయి, కష్టపెడుతూనే ఉన్నాయి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పరిశుద్ధమైన వాక్యము ధ్యానిస్తున్న ఈ సమయంలోనే దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. అదేంటంటే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం, జీవము మరణమును కూడా నాలుక ఆధీనములో ఉన్నవి, నరుడు దానినెట్లు వాడుకొనునో అట్టి ఫలితమునే బడెను. అంటే జీవము మరణము కూడా మన నాలుక ఆధీనములోనే ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు. జీవముంది, మరణం ఉంది, అంటే మధ్యలో ఏముంది? సమాధి కూడా ఉంది. నిన్ను నన్ను పూడ్చాలి అని అంటే పెద్ద పెద్ద ఆయుధాలు అవసరం లేదండి, పెద్ద పెద్ద ఖడ్గాలు అవసరం లేదండి, ఒక పెద్ద పెద్ద వెపన్స్ అవసరం లేదండి. కేవలం 2 అంచులు కలిగిన వాక్యం ఏ విధంగా అయితే నిన్ను నన్ను బ్రతికిస్తుందో దానికి డైరెక్ట్ ఆపోజిట్గా ఉన్న నీ నోటి మాట ఒక వ్యక్తిని చంపుతుంది, సమాధి చేస్తుంది అనే విషయం నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. అది వారిని లిటరల్గా శారీరకంగా సమాధి చేయడం అని కాదండి, లేకపోతే శారీరకంగా వారిని చంపేయడం అని కాదు. కానివ్వండి, ఇదిగో వారి యొక్క జీవితాన్ని నీ నోటి మాటల ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా, నీ యొక్క ఘోరమైన ఆలోచనలను, తలంపులను, ఆ యొక్క అనుమానాలను ఒక వ్యక్తిని చంపుతూ ఉన్నాయి, ఒక వ్యక్తిని సమాధి చేస్తూ ఉన్నాయి, ఒక వ్యక్తిని సమాధి చేస్తూ ఉన్నాయి. బ్రతికినప్పుడే యేసు ప్రభుల వారు మరణించిన లాజరు కోసం 4వ రోజు వెళ్ళి తిరిగి పిలుస్తూ ఉన్నారు, అంటే మళ్ళీ పునర్జీవాన్ని పోస్తూ ఉన్నారు. కానీ నీ మాటలు, నా మాటలు, నా నోటి మాటలు ఎదుటి వారిని తిరిగి లేపకపోయినా కనీసం వారంతటి వారిగా వారి యొక్క జీవితాన్ని జీవింపజేయండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మన నోటి మాటకి ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని కాల్చేసే శక్తి ఉంది. అయితే మరి యేసు ప్రభుల వారు ఈ యొక్క జీవము మరణము మన నోటిలో ఉంది, మన నాలుకలో ఉంది అని చెప్తున్నాడు. అందుకే ఇదిగో మన నోటిని సమాధితో పోలుస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారైన ఆది సంభూతుడైన దైవ కుమారుడైన దేవుడి చిత్తాన్ని అంగీకరించి విశ్రాంతిని తీసుకుంటున్నాడు సమాధిలో. మరి నా నోటికి విశ్రాంతి ఎప్పుడు? నా జీవితానికి విశ్రాంతి ఎప్పుడు? నా క్రియలకు విశ్రాంతి ఎప్పుడు? నా క్రియలకు, మాటలకు, చేతలకు ఎప్పుడు సమాధి చేయబడుతున్నాము? ఎప్పుడు సమాధి చేయబడాలి అంటే ఇదిగో ఇప్పుడే, ఈ సమయమే, ఈ రోజే, ఈ క్షణమే నేను సమాధి చేయబడాలి. సాతాను క్రియలు మనలో సమాధి చేయబడాలి, పాపపు క్రియలు మనలో సమాధి చేయబడాలి, ఎదుటివారిని దూషించే గుణాలు మనలో సమాధి చేయబడాలి, ఎదుటివారిని తీర్పు తీర్చే ఆలోచనలు మనలో సమాధి చేయబడాలి. ఇదిగో మొట్టమొదటిగా, అదేవిధంగా చివరిగా నీ నోటు మాటలు సరి చేయబడాలి దేవుడి యొక్క సమాధి ద్వారా. కాబట్టి ఇదే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం ఏం చెప్తుంది అంటే, నాలుకను బట్టియే నరుని జీవితం ఉండును, జిహ్వను బట్టియే జీవిత విధానం ఉండును. ఇదిగో నీ నాలుక, నా నాలుకను బట్టియే మన జీవితం ఆధారపడిందని చెప్తున్నాడు దేవుడు. మన బాడీని బట్టి కాదండి, బాడీలో అతి చిన్నదైన, అతి సూక్ష్మమైన ఈ నాలుకని బట్టే మన జీవితం ఆధారపడి ఉంది. మన జీవనము మరణములు కూడా మన నాలుక ఆధీనంలో ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు. అయితే ప్రియమైన బిడ్డ,
యేసు ప్రభువు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు. అయితే నీ నాలుక కూడా ఈ రోజు ఈ క్షణమే సమాధి చేయబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇదిగో యేసు ప్రభువు వారి యొక్క మాటలకు మనం విధేయత చూపించాలి. మన తండ్రి దేవుడి యొక్క ఆజ్ఞలకు మనము లోబడి ఉండాలి. అప్పుడే ఇదిగో నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు మరి నీ నోటి మాటలు ఎందుకు సమాధి వలె ఉంటాయి? ఉండలేవు కదా. మన నోటి మాటలను ఎదుటి వారిని మోసపుచ్చుతూ ఉంటాయి. అదేవిధంగా మన ఈ పెదవులు విష సర్పము వంటిది అనేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆనాడు ఆదాము ఏవా చేసిన పాపము వలన ఈ లోకానికి మరణమే వేతనముగా వచ్చింది. అదేవిధంగా నా నోటికి దేవుడి యొక్క మాటలు కాకుండా, యేసు ప్రభువు వారి యొక్క స్వార్థ గురించి కాకుండా, మంచి గొప్ప మాటలు కాకుండా, ఇదిగో ఆనాడు సాతాను ఏ విధంగా అయితే వారిని శోధించిందో సర్పము రూపంలో, అందుకే విష సర్పము రూపంలో మన నోరే మన దగ్గరే మన యొక్క భౌతిక దేహంలోనే ఉంది అని దేవుడు చెప్తున్నాడు. ఆనాడు ఆదాము ఏవని పాపంలో పడేయడానికి సాతాను విష సర్ప రూపంలో వచ్చింది. కానీ నా జీవితంలో ఎక్కడో లేదండి సాతాను, మన నోటిలోనే ఉంది, మన నాలుకలోనే ఉంది. ఇదిగో మన పెదవుల పైనే విష సర్పము ఉంది అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. అందుకే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో జీవనము మరణము కూడా నీ నోటి అందే ఉన్నవి, నాలుక ఆధీనంలోనే ఉన్నాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు.